శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. శివాజీ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నాగబాబు గారు వచ్చి మాట్లాడిన తర్వాత నాగబాబు గారిని రివర్స్ లో అటాక్ చేయడం జరిగిందండి సోషల్ మీడియా. అయితే ఇక్కడ ప్రధానమైన పాయింట్ నాగబాబు గారి రియాక్షన్ కి ఒక బ్యాడ్ ఏంటంటే నిహారికని అటాక్ చేస్తూ అసలు పరమ తప్పు అండి, విపరీతంగా చేశారు. సో ఇప్పుడు ఆయన ఇవ్వటం, ఇప్పుడు ఆయన అభిప్రాయం చెప్పడం తప్పు పక్కన పెడదాం. ఇప్పుడు నిహారిక పాపం ఆ అమ్మాయిని ఇప్పుడు ట్యాగ్ చేస్తూ విపరీతంగా 2 రోజుల నుంచి సర్క్యులేట్ చేస్తారు. ఇది అనవసరంగా ఆయన వచ్చి అనవసరం కాదండి, చాలా తప్పు అండి. నిహారికని చేయడం తప్పు అండి. ఏంటంటే ఇప్పుడు ఈయన బయటకు వచ్చి లోపల ఉన్న వాళ్ళని బయటకు లాగినట్టు అయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఏమండి. ఇప్పుడు ఈయనకి ఒకటి రాజకీయ నాయకుడు అండి, ఈయన నంబర్ 1 రాజకీయ నాయకుడు, ఒక పెద్ద మనిషి. తర్వాత శివాజీకి ఈయన పబ్లిక్ గా నువ్వెవడవే అని స్టేట్మెంట్ ఇవ్వటం సోషల్ మీడియాలో ఈయన అసలు రాకూడదు. ఇప్పుడు పొజిషన్ వేరు, ఇదివరకు సినిమా పొజిషన్ వేరు. సినిమాలో ఉన్నప్పుడు చిరంజీవి గారి బ్రదర్ గా నాగబాబు గారు రావచ్చండి. కానీ ఇప్పుడు ఒక బాధ్యత గల పార్టీ, ఒక కష్టపడి సంపాదించుకున్న జనసేన పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన. అంచేత ఒక పెద్ద బాధ్యత గల పొజిషన్లో ఉంది ఆయన. ఇట్లాంటి చీప్ స్టేట్మెంట్లు ఇవ్వకూడదండి. ఎందుకంటే బాధ్యత శివాజీతో శివాజీతో మాట్లాడచ్చు. శివాజీ వార్త ఎలా రావాలంటే, శివాజీ నీకు ఎందుకయ్యా అది, అనవసరంగా నీ దండోరా ఇదేదో చూసుకుంటే పోయేది కదా, అనవసరంగా రచ్చకించి గిరుచుకున్నావు, ఇక మీద అలా ఇవ్వకు అని. సరే సారీ చెప్పేశావు కదా, సారీ చెప్పపోతే సారీ చెప్పమని చెప్పాలి. కానీ శివాజీ గ్రహించి సారీ చెప్పేశాడు. అంచేత ఒక పెద్ద మనిషిగా వ్యవహరించాలి తప్ప ఈయనే అటాకింగ్ ఎందుకంటున్నా. నాగబాబు గారు అటాక్ చేయకూడదు సార్. ఇట్లాంటి వాటికి అటాక్ చేసేవాళ్ళు ఏంటంటే పబ్లిసిటీ కోసం, లేకపోతే సోషల్ మీడియాలో ఒక ఇది గెయిన్ తీసుకోవడం కోసం అటాక్ చేస్తారు తప్పండి. దీనివల్ల ఉపయోగం లేకపోగా పాపం అమాయకమైన ఆడపిల్ల కూతుర్ని బయటికి లాగినట్టు అయిందండి. ఇంకోటి కూడా ఉంది. తర్వాత నిహారిక గారిదే కాకుండా ఇప్పుడు ఆ అమ్మాయిని చేయటం అనేది కరెక్ట్ కాదు. అమ్మాయిని ట్యాగ్ చేయటం, ఇప్పుడు ఆయన అభిప్రాయం ఎవరు చెప్పారు? నాగబాబు గారు చెప్పారు. అవును, నాగబాబు గారిని ట్రోల్ చేసుకుంటే ఒక అర్థం ఉంది. ఆ అమ్మాయి ఏం చేసింది? కానీ ఒకటి వాళ్ళ కోపం వచ్చిందండి. ఏం చేస్తారు మరి? ఇప్పుడు ఆయనకి ఎలా శివాజీ గారి మీద ఆయనకి ఎలా కోపం వచ్చిందో, నాగబాబు గారి మీద మిగతా వాళ్ళకి అలాగే కోపం వచ్చి ట్రోల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన అంటే మీరే అన్నారు బిగినింగ్ లో, నాగబాబుని ఎవరు ఏమన్నా పట్టించుకోరండి అన్నారు. అందుకని పట్టించుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు లోపల ఆడవాళ్ళని బయటకు లాగారు. ఇది పెర్ఫెక్ట్గా కరెక్ట్ కాని స్వభావం వాళ్ళది. ఆయన అసలు ఇలాంటి ఇది నాగబాబు గారు అసలు చేయకుండా ఉంటే బాగుండేది. పైగా ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కదా ఆయన. ఎందుకంటే సినిమా విషయాలు ఎందుకు ఆయన అక్కడ కూర్చున్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో చేస్తున్నారు కదా. అండ్ ఇంకోటి ఇది ఒకటి పక్కన పెడితే, ఒక హ్యాష్ ట్యాగ్ జనసేన నుంచి నాగబాబు గారిని బాయ్కాట్ చేయమని ఒక హ్యాష్ ట్యాగ్ సర్క్యులేట్ చేస్తారు. నువ్వెవడెవరా అని ఆయన అన్నప్పుడు వీళ్ళు అంటారు. ఇప్పుడు మనం ఏమంటే అది రిసిప్రికేషన్ అదే కదండి. ఇప్పుడు మనం బాల్ని విసిరి కొడితే మనకేగా వచ్చేది, అలాగైంది. ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా ఇక్కడ అప్లై అయింది నాగబాబు గారికి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా మనం బంతి కొట్టామనుకోండి, మనం మొహం మీదకే పడుతుంది. అది అలాగైంది. ఇప్పుడు ఇది మొహం మీద పడటం కాకుండా దానికి దెబ్బ కూడా తగిలింది ఇంటికి. నిహారిక గారు ఏం చేసిందండి తప్పు పాపం. పైగా తండ్రి అంటే ఎంతో అభిమానం. అంతటి అభిమానం ఉన్న కూతురు గురించి చెప్తే మరి ఇప్పుడు ఆయన ఏమైనా రియాక్షన్ ఇవ్వగలరు? ఆయన కూతురు గురించి చెప్పినందుకు ఇవ్వలేడుగా. ఆయన ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన. శివాజీనే అన్నప్పుడు ఇప్పుడు దీన్ని అనాలిగా. మరి అలాగా ఇచ్చేస్తున్నారు. తర్వాత ఏమి తమ్మునేసి పెడుతున్నారు తెలుసండి. వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇచ్చినట్టు నొక్కుంటారు, వాళ్ళ ఇష్టం పిసుకుంటారు అని చెప్పి తమ్మునేల్స్. అదంతా ఎంత పాపం అండి. ఎవరు పెట్టినా సరే అది తప్పు కదండి. ఇప్పుడు ఏదో జరిగింది. అది ఆయన ఓ పెద్ద ఆయన, రాఘవేంద్రరావు గారు పెద్ద ఆయన ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు చిన్నపిల్ల కదా అని చెప్పి. ఆ ఇన్సిడెంట్ మీదే తమ్మునేల్స్ పెట్టారు. అసలు ఆయనే ఉందండి.
పెద్ద ఆయన, పైగా వాళ్ళ ఫ్యామిలీకు బాగా గౌరవనీయ వ్యక్తి రాఘవేంద్రరావు గారు. అవునవును. ఏమండి అవును. అమ్మ రామ్మ అని చెప్పి ఇలా దగ్గరికి తీసుకున్నారు. దాంట్లో తప్పే ఉందండి. ఓ అది అసలు ట్రోల్ చేశారు. దాన్ని ట్రోల్ చేయడం, దాన్ని అసలు తప్పుగా చూడటం ఏంటంటున్నా, అది మన తప్పు కదా. అవునవును. తప్పుగా చూడటం ఏంటంటే మన దృష్టి లోపం అది, లేకపోతే దృష్టికి ఇంకేమీ లేదా? ఆడపిల్లల్ని గౌరవించడం అంటే ఇదేనా? ఆయన ఏమన్నారు, ఒక ఒక 2 అన్పార్లమెంటరీ డైలాగులు అన్నారు, ఆయన సారీ చెప్పేశారు. ఇప్పుడు దీనికి ఎవరు సారీ చెప్తారు? ఇప్పుడు ఇలా అన్నందుకు ఇది కూడా తప్పేగా. ఎంతమందిని కంట్రోల్ చేయగలుగుతారు? ఎంతమంది కంట్రోల్ చేయగలుగుతాం? ఆయన ఏమంటారంటే తన అభిప్రాయం ఏదైనా కట్టుకుంటారు, నీకేంటి అంటున్నారు. సరే ఒకటి, అది కూడా ఎందుకంటున్నా మీకు, అది ఇష్యూ అయిపోయింది, అది డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. మీకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు కూర్చున్న, అసెంబ్లీలో కూర్చున్న, మీకెందుకు అంటున్నా? ఇది మీకు సంబంధించిన విషయం కాదు. ఇది ఇండస్ట్రీలో, ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక బాధ్యత గల వ్యక్తిగా మీరు రాజకీయాల్లోకి వెళ్ళారు, జనసేన పార్టీలోకి వెళ్ళారు, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉన్నారు మీరు అక్కడ. మీకెందుకు అంటున్నా? ఇది వరకంటే చిరంజీవి గారి సోదరుడుగా ఉన్నప్పుడు, బ్రదర్గా ఉన్నప్పుడు మీరు దేని మీద రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు లేదు మీకు. పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడలేదు, ఆయన అధ్యక్షుడు కదా. మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక బాధ్యత గల పదవిలో కూర్చున్నారండి. అంచేత మీరు అనవసరంగా ఏం చేశారు, ఈ చిలికి గాలివాన అన్నట్టుగా మీరు ఒక్క మాట మాట్లాడితే 10 మాటలు బయట నుంచి వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఈ నొక్కుడు పిసుకుడు తమ్మునైల్స్ పెట్టారు. దీన్ని ఏమంటారు? అన్పార్లమెంటరీ కంటే త్రిబుల్ అన్పార్లమెంటరీ కదా ఇది. ఆయన ఇంకా మోడరేట్గా చెప్పాడు ఆయన, సామాన్లు అని చెప్పి. ఇది మరీ దరిద్రంగా ఉంది కదా ఈ తమ్మునైల్స్ పెట్టింది. అది ఆయన మాట్లాడినట్టు పెట్టారు. ఇది నాగబాబు గారి మీద పెట్టారు. ఇప్పుడు దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? కెన్ యూ ఆన్సర్? ఒకళ్ళ ఇద్దరా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు శివాజీ అంటే కాబట్టి రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు దీనికేం రియాక్ట్ అవుతారు? ఆయన మీద అయితే పట్టించుకోడు ఆయన. ఇప్పుడు ఆయన మీద పట్టించుకోకపోతే పర్లేదండి, మగాళ్ళం. మనం ఆడపిల్ల మీద అంటే ఏం చేయనట్టండి, అది ఆ పరమ నిత్యమైన ఇది కదండి, అది పరమ నిత్యమైన వర్డ్ కదండి అది. అది ఎలా పెట్టారు అది? తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది, ఇంట్లో వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు? కరెక్ట్. ఏమంటే శివాజీ అన్నదానికి పెద్ద ఫీల్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఊరికే ఎవరో వీళ్ళు మొదట రియాక్షన్ అయిన వాళ్ళు తప్ప ఎక్కువగా ఇది లేదండి. ఇప్పుడు నాగబాబు గారు అన్న దాని మీద మరీ ఇదే రియాక్షన్ ఎక్కువ వచ్చింది. అంచేత ఈ అనవసరమైన విషయాల్లోకి మనం తలదొరచడం అనే దాంట్లో అంటే ఇది. ఒకవేళ ఇప్పుడంటే ఇదివరకు బాగా రియాక్ట్ అయ్యేవాడు పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నా, చిరంజీవి గారి గురించి అన్నా నాగబాబు రియాక్ట్ అవ్వాలి. అది కరెక్ట్, పర్ఫెక్ట్ బ్రదరు. ఆయన ఒక తమ్ముడుగాను, ఒక అన్నగాను ఒక బాధ్యత బాగా నెరవేర్చారు. ఇప్పుడు ఇదెందుకంట మీకు సంబంధం లేని విషయం ఇది. సినిమాలో ఒక ఫంక్షన్లో శివాజీ ఏదో కామెంట్ చేశాడు, అది వాళ్ళు చూసుకుంటారు. మరి ఇదివరకు చలపతిరావు అన్నప్పుడు రియాక్ట్ అయ్యారా దీనికి? చలపతిరావు కూడా అన్నాడు, చాలా దారుణంగా అన్నాడు ఒక మాట, రియాక్ట్ అవ్వలేదే. ఆయన కూడా పెద్ద హీరో గారు కూడా అన్నారు, దానికి రియాక్ట్ కాలేదుగా. మరి అప్పుడు రియాక్ట్ అవ్వాలి కదా, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అంటే భయమా అప్పుడు? అంచేత ఒకటండి, మనం సంస్కారవంతుల కుటుంబంలో ఉన్నామండి. మనం ఇంచేతంటే మన వెనకాల కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మన వెనకాల పిల్లలు ఉన్నారు, మన బిడ్డల ఇది కూడా ఆధారపడి ఉంది. అంచేత మనం అన్వాంటెడ్ ఈ విషయాల్లో మన కనెక్టెడ్ అయితే అనుకోండి, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు మీరు. మన కనెక్టెడ్ కాదు ఇది, ఎస్పెషల్లీ ఆయనకి ఆంధ్ర రాజకీయాలకి. అంటే ఇప్పుడున్న పదవిలో ఉన్నారు కాబట్టి పదవి కాదు అసలు. ఇక్కడ ఇప్పుడు మొత్తం ఆయన బేస్ అంతా అక్కడ, ఆయన జనసేన పార్టీ అక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ సినిమా ఫంక్షన్, ఇది సినిమాలో ఎందుకు మీకు? ఆయన కూడా సినిమా మనిషిగా, సినిమా మనిషి అండి. ఇప్పుడు అక్కడ బాధ్యత. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, మాట్లాడారు ఎప్పుడన్నా? ఆయన కూడా సినిమా మనిషిగా. ఇప్పుడు ఇది ఎందుకండి, ఇది కాంట్రవర్సీలు ఎందుకండి? కాంట్రవర్సీ అంటే స్పందన ఇట్లా రివర్స్ అవుద్ది అనుకోవాలి. ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అసలు స్పందన ఎందుకు చేయాలి సార్ దీనికి? చేద్దామని చేశారు కదా, అంటే ఆల్రెడీ రన్నింగ్ కదా. శివాజీ గారి మీద ఉన్న ప్రీవియస్ కోపం ఏదైతే ఉందో అది ఇట్లా చూసుకున్నారని కొంతమంది అభిప్రాయం. అసలు కోపం ఎందుకంటున్నా, అది మన కోపం ఎందుకు? ఇప్పుడు పెద్ద మనిషి తరహాగా ఉండాలి కానీ ఆయన పెద్దవారు, సంస్కారవంతులు, ఒక దేవుడు లాంటి ఇండస్ట్రీలో దేవుడుగా భావించబడే చిరంజీవి గారికి తమ్ముడు. ఏమండి, కష్టపడి ఇటుక పేర్చుకుంటూ పార్టీని నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య.
ఇన్ని బాధ్యతలు ఇంత పెద్దరికం ఆయనకు ఉంది. ఆయనకి ఎందుకంటే ఇలా సిల్లీ థింగ్స్ స్పందన. Okay. ఒక టికెట్ల గురించా? ఓకే. ఒక సినిమా గురించి ఎవరన్నా ఇచ్చేశారు. అలా బ్యాడ్ కామెంట్ చేయకూడదని చెప్పాలి తప్ప నువ్వెవడవరా ఈయన ఇట్లాంటి ఎందుకండి వీడికి నీకు అవసరమా? ఎవడిష్టం వచ్చినట్టు వాడు. ఇప్పుడు అనసూయ చెప్పిన డైలాగే ఆయన చెప్పాడు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు బట్టలు, నువ్వెవడో అడగటానికని. అనసూయ అదే చెప్పింది. ఇప్పుడు ఆవిడతో ఈక్వల్ అవ్వాల కామెంట్. ఎమ్మెల్సీ పదవిలో ఉండి కూడా అదే ఇప్పుడు ఆవిడ చెప్పినట్టే చెప్పారు కదండి. ఆవిడ అదే కదా, మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటామని ఆవిడ అన్నారు. ఇప్పుడు మీరేంటి, మీకు అసలు కనెక్షనే లేదు దీంతో, ఈ డ్రెస్ కోడ్ తోటి. ఈ డ్రెస్ కోడ్ తోటి నాగబాబు గారికి ఏమైనా సంబంధం ఉందా? అంటే అందరిని దృష్టిలో పెట్టుకొని చెప్పుంటారు ఆయన. ఇప్పుడు ఆయన ఎట్లా చెప్పారు, ఆయన ఎక్కడ ఉంటే చెప్పొచ్చండి. అందరినీ దృష్టిలో పెట్టుకునే చెప్పారు. మరి శివాజీ గారు చెప్పింది కరెక్టేగా. అలాగొస్తే శివాజీ గారు మాత్రం తప్పేం చెప్పారంటున్నా. శివాజీ గారు కూడా అందరినీ దృష్టిలో పైగా అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి ఆయన. ఓన్లీ హీరోయిన్స్నే దృష్టిలో పెట్టుకున్నాడు ఆయన. హీరోయిన్స్ మీరు బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి అమ్మా, ఇలాంటి ఎదురవుతూ ఉంటాయి అని ఒక హెచ్చరిక పంపాడు. తప్పేమైనా ఉందా అందులో? పైగా విజువల్గా అది ప్రూవ్ అయింది కాబట్టి. అంటే ప్రీవియస్ నాగబాబు గారికి వాళ్ళిద్దరి మధ్య ఉన్నది అది మనకు అనవసరం కదండి. అట్లా వచ్చిందా? అది అవసరం, అది కాదండి, అది కాదు. ఆయన ఏం సైలెంట్గా ఉన్నాను, ఇంతకాలం సైలెంట్గా ఉన్నాను అని అనుకున్నారో ఏమిటో మరి. ఆయన చేత రియాక్ట్ అయ్యారు. ఆయన అసలు రియాక్ట్ అవ్వకూడదు. ఇంచేతంటే అందరూ అంటే ఇప్పుడు చెప్పకనే చెప్పినట్టు అయింది. మా వాళ్ళు కూడా వేసుకుంటారు ఇలాగా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఇదే స్ట్రెంట్ పట్టుకున్నారు. ఏది? ఈ పిల్లలకు నేర్పేది ఇదే నా ఆడపిల్లలకి అని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా ఇదే పాయింట్ పట్టుకున్నారు. వాళ్ళు దొరకాలి కదా పాయింట్. అంటే ప్రతిపక్షాలు ఏదైనా పట్టుకుంటారు సార్, మంచిని పట్టుకుంటారు. ఒకటి చెప్పనండి, వైసీపీ వాళ్ళు పట్టుకున్నారు అనే దానికి వాల్యూ లేదు సార్ నా దృష్టిలో. ఎందుకంటేనండి వీళ్ళు ఎక్కడ పాయింట్ దొరుకుతుందా ఎప్పుడు వాళ్ళని ఏకేద్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అంతే కదా న్యాచురల్ గా. అంచేత వాళ్ళకి పాయింట్ దొరికింది. అంచేత అది వాళ్ళు ఏదో కరెక్ట్ గా చేశారని మనం అనుకోవటం అనేది పొరపాటు. దాని గురించి కాదు, అంటే ఈ పాయింట్ ని బేస్ చేసుకొని వాళ్ళకి దొరికింది. దొరకదా మరి ఆయన ఛాన్స్ ఇచ్చినట్టే కదా. కరెక్ట్. అదే పైగా ఎవరో ఏదో నువ్వు రాజీనామా చేయాలని అంటే అది కూడా తప్పు. రాజీనామా చేయటం ఏదో ఆయన సినిమా మనిషి కాబట్టి, పూర్వాశ్రమంలో సినిమా మనిషి కాబట్టి రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. రాజీనామాకి పార్టీకి దీనికి సంబంధం ఏముంది అసలు? అది కూడా తప్పే. సో ఫైనల్ కంక్లూజన్ నాగబాబు గారు అనవసరంగా వచ్చారు దీంట్లోకి. అనవసరంగా వచ్చారండి. ఆయన బాధ్యత నాయకుడు అండి. ఆయన నాయక స్థానంలో ఉన్నారు. ఆయన నాయకుడు ప్రతిదానికి రియాక్ట్ కాకూడదు, కార్యకర్త రియాక్ట్ అవ్వచ్చు. పైగా ఒక పార్టీకి పటిష్టమైన స్థానంలో ఉన్నారండి ఆయన. పార్టీకి దాంట్లో ఒక ముఖ్య స్థానంలో ఉన్నారు ఆయన. దీని గురించి పట్టించుకోకూడదంట. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఫంక్షన్ ఇది లెక్క ప్రకారం. దీని గురించి అసలు ఇది పట్టించుకోకూడదు. ఆయన పట్టించుకుని ఏం చేశారు? ఇప్పుడు దానికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు ఆయన. ఇది నేహారిక్ గారి గురించి అంటే ఆయన ఇప్పుడు అటాక్ చేయాలిగా మరి. నా కూతురు గురించి ఎందుకంటారని అనాలి అంతే. వాళ్ళు తమ్నైల్స్ ఎలా పెట్టారు చూడండి మరి, చాలా బ్యాడ్ తమ్నైల్స్ పెట్టారు. అది కూడా కరెక్ట్ కాదండి. ఆ పెట్టిన వాళ్ళు ఎవరో కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకు ట్విట్టర్లో అండి, ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ విపరీతంగా వైరల్ చేస్తారు. అదే వైరల్ చేస్తున్నారు. అది కూడా తప్పు అంటున్నారు. ఆ అమ్మాయి గురించి రాకడం తప్పండి. మనం పాపం ఎక్కడా లేదు, సరదాగా ఎప్పుడు నవ్వుతూ ఉండే అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో కూర్చొని బాధపడాలి కదా. అంచేత నాగబాబు గారు వల్ల అంటే మన వల్ల ఒక అసందర్భంగా మాట్లాడినందువల్ల వచ్చిన చిక్కులు ఇవి.